హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ హైకోర్టుకు సంబంధించి మనకి కీ అనేది రిలీజ్ అయింది. ఈ పేపర్ అనేది 22 మేలో జరిగినటువంటి క్వెషన్ పేపర్ అండి. ఫస్ట్ షిఫ్ట్‌లో జరిగినటువంటి క్వెషన్ పేపరు. ఫస్ట్ ఈ హైకోర్టుకి సంబంధించి మనకి మొత్తం అయితే క్వెషన్స్ అనేవి 80 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి క్వెషన్ టైమ్ డ్యూరేషన్ 90 మినిట్స్ అనేది ఉంటుంది. ఈచ్ క్వెషన్‌కి 1 మార్క్ అనేది ఉంటుంది. ఇక మనకి క్వెషన్ పేపర్‌లో వచ్చినటువంటి క్వెషన్స్ అనేది చూద్దాము. ఇక ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్‌లో ఏపీకి, తెలంగాణకి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్, అదేవిధంగా నోటిఫికేషన్స్, సిలబస్ ప్లస్ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అన్నీ కూడా ఛానల్‌లో ఉన్నాయి. మీరు ఒకసారైతే చెక్ చేయండి. టెట్ కానీ, డీఎస్సీ కానీ, నెట్ కానీ, సెట్ కానీ ఇక అదర్ ఏదైనా గవర్నమెంట్ జాబ్స్‌కి నోటిఫికేషన్స్ వస్తే మేము ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేస్తున్నాము. ప్రీవియస్ పేపర్స్, సిలబస్ అన్నీ కూడా మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని విజిట్ అయ్యి వీడియోస్ అన్నీ చెక్ చేయండి. అప్పుడు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ ఛానల్‌లో ఉంది. మీరు చూసుకోండి. మీకెన్ని మార్క్స్ వస్తున్నాయో అనేది ఈ క్వెషన్ పేపర్‌లో మొత్తం చూసిన తర్వాత మీ మార్క్స్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇక ఫస్ట్ క్వెషన్ అయితే చూద్దాం. మనకి పేపర్ అనేది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో 2 మీడియమ్స్‌లో ఉంటుందండి. మీరు మీ రెస్పాన్స్ షీట్ అనేది ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకొని ఉంటారు కదా! మీ రెస్పాన్స్ షీట్‌తో పాటు ఇక్కడ మనకి ఇనిషియల్ కీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇనిషియల్ కీ అనేది ఐడీ ఇదిగోండి. ఇక్కడ మనకి ఫస్ట్ క్వెషన్‌కి ఐడీ ఈ విధంగా ఉంటుంది. మీ ఇనిషియల్ కీలో ఉన్న ఐడీ, ఈ ఐడీ సేమ్ ఉంటాయి క్వెషన్‌కి. క్వెషన్స్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. ఆన్సర్స్ కూడా మీకు ఐడీ నెంబర్‌ని చూసుకోవాలి మీరు. ఇక సర్దార్ 150 ఐక్యతా మార్క్స్ యొక్క ఫేజ్ 3 మూడవ దశ జాతీయ స్థాయి పాదయాత్ర ఏ తేదీన ప్రారంభం కావడానికి నిర్ణయించింది. మనకు జీకే నుంచి మొత్తం 40 క్వెషన్స్ దాకా వస్తాయి. జీకే నుంచి మీరు ఎక్కువగా స్కోర్ చేసుకునే సబ్జెక్ట్ ఏంటంటే జీకే. జాతీయ రాజ్యాంగ దినోత్సవము నవంబర్ 26, 2025. మనకి గ్రీన్ టిక్ మార్క్ అనేది మనకి ఆన్సర్ అండి. మిగతావన్నీ రాంగ్ ఆన్సర్స్. అక్టోబర్ 1, 2025న విడుదలైనటువంటి 12 ఇయర్స్ మై మెస్ట్ ఆఫ్ ది లవ్ స్టోరీ అనే నవలను ఎవరు రచించారు? చేతన్ భగత్. ఏప్రిల్ 2025లో అటవీయేతర కార్యకలాపాలు మరియు ఆక్రమణలను గుర్తించడానికి క్రింద ఉష్ణమండల అటవీ పర్యావరణ వ్యవస్థలో దేనిని సర్వే చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర సాధికారత కమిటీ ఎంపవర్ కమిటీని ఆదేశించింది. అగస్త్య మలై. రాజస్థాన్లోని బికనీర్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరిగినటువంటి ఇంద్ర 2025 సైనిక విన్యాసము ఉగ్రవాద నిరోధక సమన్వయ మరియు కార్యాచరణ సంసిద్ధతను పెంపొందించడానికి భారతదేశం మరియు ఏ ఇతర దేశం మధ్య నిర్వహించింది. భారత్ మరియు ఇతర దేశాలు ఏవి నిర్ణయించాయి ఏంటి అంటే ఇంద్ర 2025 అనే సైనిక విన్యాసము. మనకి ఈ జీకే క్వెషన్స్ అనేటివి మిగతా ఎగ్జామ్స్ కూడా వస్తాయి. ఎవరైతే టెట్, డిఎస్సి రాసేవారు ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అయితే పడ్డాయి. గ్రూప్ 2 ఇలాంటి వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. పేపర్ అందరూ కూడా చెక్ చేయండి. రష్యా 2025లో విడుదల కానున్నటువంటి నాన్ ఫిక్షన్ పుస్తకము వైల్డ్ ఫిక్షన్ రచయిత ఎవరు? అమితాబ్ ఘోష్. సెప్టెంబర్ 2025లో యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ వార్షిక జాతీయ క్రీడా పురస్కారం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో క్రీడా అభివృద్ధికి తోడ్పడే కార్పొరేట్ సంస్థలు మరియు ఎన్‌జీఓల నుండి ప్రత్యేకంగా ఏ పురస్కారం కోసం దరఖాస్తు సేకరించబడ్డాయి? రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం. 2025లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 8, 2025.
ఏప్రిల్ 2025లో యూరోపియన్ యూనియన్ మరియు మధ్య ఆసియా దేశాల మధ్య మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? సమర్ఖండ్. 2026లో భారతదేశము బ్లూ ఎకనామిక్ నీలి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం పైన దృష్టి సారించింది. 7వ ఇండియన్ ఇన్ఫర్మేషనల్ సివిడ్ ఎక్స్పో అండ్ సమ్మిట్, భారత అంతర్జాతీయ సముద్ర పాచి ఎక్స్పో మరియు శిఖరాగ్ర సమావేశమునకు ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది? కొచ్చి. విజయనగర సామ్రాజ్యం యొక్క సైనిక పరిపాలనకు వెన్నెముకగా నిలిచినటువంటి వ్యవస్థను ఇలా పిలిచేవారు: నయనకర వ్యవస్థ. పల్లవులను చాళుక్యులు మరియు పాండ్యులు ఇద్దరూ పదే పదే లక్ష్యంగా చేసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి? కాంచీపురం మరియు తమిళ ప్రాంతం పైన వారి వ్యూహాత్మక నిర్ణయం. 1897లో జరిగినటువంటి రాజకీయ హత్యల్లో పాల్గొన్నటువంటి చాపేకర్ సోదరులు ఎవరు? దామోదర్, బాలకృష్ణ, వాసుదేవ్ హరి చాపేకర్. ప్రథమ స్వాతంత్ర్యోద్యమ సంగ్రామం 1857 తన లక్ష్యాన్ని సాధించడంలో విఫలం కావడానికి అత్యంత ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి? ఏకీకృత నాయకత్వం మరియు సమన్వయం లేకపోవడం. రాజ్యాంగ భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశంలో పరిగణించిన కీలక లక్ష్యం ఏది? రాజ్యాంగ పిటిషన్ల ద్వారా క్రమంగా సంస్కరణలు పొందడం. 2024లో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రిటైల్ మార్కెట్గా అవతరించడానికి భారతదేశం ఏ దేశాన్ని అధిగమించింది? యునైటెడ్ స్టేట్స్. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధి సందర్భంలో భారతదేశంలోని ఈ క్రింది ఏ నగరంలోని వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కోసము ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసింది? అహ్మదాబాద్. క్రింది వాటిలోని భారతదేశంలోని సింధు నదికి ఉపనది ఏమిటి? ఝేలం. క్రింద ఎంపికలో ఏది క్రింది ఇవ్వబడిన వివరాలకు అనుగుణంగా ఉంటుంది? వింధ్య పర్వతాలకు ఉత్తరాన మధ్యప్రదేశ్లో విస్తరించి విస్తృతమైనటువంటి లావా ప్రవాహాలతో కూడి ఉంది. ప్రస్తుతం చదునైన శిఖరాలు కలిగిన అటవీ కొండ శ్రేణులతో వేరు చేయబడినటువంటి ఎగుడు దిగుడు మైదానాలు ఇక్కడ ఉన్నాయి. మాల్వా పీఠభూమి. ఈ ప్రవాహము డిసెంబర్లో క్రిస్మస్ సమయానికి కనిపిస్తుంది కనుక డాష్ అనే పదాన్ని చైల్డ్ క్రిస్ట్ అని అంటారు. ఎల్నినో. భారతదేశంలోని మహాభారతం మరియు రామాయణం వంటి ఇతిహాసాలు గల పురాణ సాహిత్య సంప్రదాయాలు కలిగి ఉన్నటువంటి శాస్త్రీయ భాష ఏది? సంస్కృతం. కాశ్మీర్లో వివాహ వేడుకలలో ఏ పాట పాడుతారు? వనవాన్. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకము 3వ శతాబ్దం మధ్య ప్రసిద్ధి చెందినటువంటి సంగమ సాహిత్యం ద్వారా ప్రసిద్ధి చెంది 2004లో గుర్తింపు పొందిన శాస్త్రీయ భారతీయ భాష ఏది? తమిళం. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో ఏ అంశంతో వ్యవహరిస్తుంది? రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు. రాజ్యాంగంలోని అధికరణ 332 ప్రకారం అస్సాం అసెంబ్లీలో షెడ్యూల్ తెగల ప్రాతినిధ్యాన్ని ఏ సవరణ నిర్ధారిస్తుంది? 90వ సవరణ 2003. భారతదేశంలోని ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన సవరణ ఏది? రాజ్యాంగ సవరణ చట్టం 1988. 61వ రాజ్యాంగ సవరణ చట్టం. ప్రాథమిక హక్కుల అమలు కోసం రిట్లను జారీ చేసే హైకోర్టు అధికారము ఈ క్రింది ఏ అధికరణ నుండి స్వీకరించబడింది? 226వ అధికరణ. న్యాయ సమీక్షా అధికారం సుప్రీంకోర్టు మరియు హైకోర్టుకు ఏ విధంగా అధికారాన్ని కల్పించింది? ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించే చట్టాలను మరియు చర్యలను కొట్టివేయడానికి వీలు కల్పిస్తుంది.
ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించే చట్టాలను మరియు చర్యలను కొట్టిపడేస్తుంది. రాజ్యాంగ సమీక్షాధికారం. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ ఆసుపత్రి, సెకండరీ మరియు టెరిషియరీ కేర్ హాస్పిటలైజేషన్‌లో చేరేందుకు ఒక కుటుంబానికి సంవత్సరానికి గరిష్టంగా ఎంత ఆరోగ్య బీమా కవరేజీ అందించబడుతుంది? 5,00,000. రాష్ట్ర వార్షిక ఆర్థిక నివేదిక గురించి రాజ్యాంగంలోని ఏ అధికరణ తెలియచేస్తుంది? అధికరణ 2002. వ్యవసాయ రంగాన్ని ఉద్దేశించి 2019లో భారత ప్రభుత్వం ప్రారంభించి ఈ క్రింది పథకాలలో స్వతంత్ర సౌర సంపుట ఏర్పాటుకు, గ్రిడ్ అనుసంధానిత వ్యవసాయ పంపులను సౌరీకరణ మరియు వ్యవసాయ భూముల్లోని సౌర విద్యుత్ కేంద్రాల స్థాపనకు ఆర్థిక సహాయాన్ని అందించే పథకం ఏమిటి? ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సంరక్ష ఏవం ఉత్పాద్ మహాభియాన్. భారత రిజర్వ్ బ్యాంక్ ఓపెన్ మార్కెట్లో ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసేందుకు బ్యాంక్ రిజర్వ్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? బ్యాంక్ రిజర్వులను పెంచుతుంది. క్రింది వాటిలో ప్రభుత్వ వ్యయం యొక్క నాణ్యతకు రెవెన్యూ లోటును ఒక కొలమానంగా ఎందుకు పరిగణిస్తారో ఉత్తమంగాను వివరించేది ఏది? క్రింది వినియోగం కోసం తీసుకున్న రుణాలను సూచిస్తుంది. ప్రపంచీకరణ సందర్భంలో ఎకనామిక్ ఆఫ్ స్కేల్ ఆర్థిక వ్యవస్థ స్థాయి ఏమిటి? తక్కువ యూనిట్ ధరతో ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేయడము. క్రింది వాటిలో భారతదేశ విదేశీ మారక నియంత్రణలను సరళీకరించడానికి ఎఫ్ఈఆర్ఏ స్థానంలో ప్రవేశపెట్టిన చట్టం ఏమిటి? విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టము. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రతి గ్రామ కుటుంబానికి ఏడాదికి కనీసం ఎన్ని రోజుల నైపుణ్యం లేని పనిని గ్యారంటీ హామీగా అందిస్తుంది? 100 రోజులు. మార్చి 2025 నాటికి భారతదేశంలో ఆటో కాంపోనెంట్ సెక్టార్ భారతదేశము జీడీపీకి సుమారుగా ఎంత శాతం వాటాను అందిస్తుంది? 2.3. క్రింది వాటిలో ఉష్ణగతిశాస్త్ర శూన్యాంక నియమము ద్వారా నిర్వహించబడినటువంటి పారామితి ఏది? ఉష్ణోగ్రత. ఒక పదార్థం యొక్క విశిష్టోష్ణ సామర్థ్యము అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? పదార్థం యొక్క ఉష్ణోగ్రత మరియు స్వభావము. క్రింది వాటిలో ఒక కృత్రిమ ఆవరణ వ్యవస్థ ఎకోసిస్టమ్ ఏది? పంట పొలాలు. ప్రతిధ్వనిని గ్రహించడానికి అవసరమైనటువంటి కనీస సమయ అంతరము ఎంత ఉంటుంది? 2.1s. మెంటల్ ఎబిలిటీ నుంచి మళ్ళీ మనకి 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి. మొత్తం క్వశ్చన్ పేపర్ అనేది కరెంట్ అఫైర్స్, జీకే, మెంటల్ ఎబిలిటీ మీద ఉంది. ఇందులో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయైతే చూడండి. నేను ఓసీకి క్వాలిఫికేషన్ మార్క్స్ ఎన్ని ఉండాలి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని రావాలి, మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది చెప్తాను. వీడియో మొత్తాన్నైతే మీరు చూడండి. మనము ఎండ్లో చూద్దాము. అదేవిధంగా మనకి ఇప్పుడు జాబ్ వచ్చే ఛాన్స్ ఎన్ని మార్క్స్ ఉండాలి అనేదైతే అది కూడా తెలుసుకుందాము. ఎంఎన్ఓపిటియువి 7 వ్యక్తులు ఉత్తరాభిముఖంగా ఒక వరుసలో కూర్చున్నారు. ఇదంతా మీరు చూసుకోండి. 2 అనే సమాధానము. ఈ లాంగ్ అయితే టైం వేస్ట్, నేను చదవడం కూడా. ఇక్కడ 3 అనేది ఇచ్చారు. సోమవారంతో ప్రారంభమై అదే వారం ఆదివారంతో ముగిస్తే ఒకే వారంలో వేరు రోజులు. ఐజేకేఎల్ఎంజెడ్ మరియు ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలో ఉన్నారు. ఐకి శుక్రవారం ఇంటర్వ్యూ ఉంది. డబ్ల్యూకి మరియు ఐకి మధ్య కేవలం 3 మాత్రమే ఇంటర్వ్యూ ఉంది. ఎక్స్ మధ్య ఒకరికి మాత్రమే ఇంటర్వ్యూ ఉంది. ఈ విధంగా క్వశ్చన్ అయితే ఇచ్చారు. 3కి ఉంది అని ఇచ్చారు టోటల్. ఇక మనకి డబ్ల్యూ అనేది ఆన్సర్. ఒక తరగతిలో అరుణ్ పైన 15వ ర్యాంకు మరియు 48వ ర్యాంకు సాధించినట్లయితే అతని తరగతి గదిలో ఎంతమంది విద్యార్థులు ఉంటారు అని అన్నారు. ఇక్కడ 62 అనేది ఇది ఇక్కడ మనకి అంక శ్రేణి అయితే ఇచ్చారు. 2 అనేది ఆన్సర్.
ఇక్కడ ఏదీ లేదు. ఎన్ని అక్షరాలు ఉన్నాయి అని 6. ఆన్సర్ అనేది 4. మనకి దేంట్లో క్వశ్చన్ ఓసీ వాళ్ళకి మినిమమ్ మార్క్స్ ఎన్నైతే ఉండాలి అంటే 32 మార్క్స్ అయితే ఉండాలి. బీసీ వాళ్ళకి 28 క్వాలిఫికేషన్ మార్క్స్. అదేవిధంగా ఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 23 మార్క్స్ అనేది ఉండాలి. ఇవైతే చూసుకోండి. మ్యాక్సిమము మీకు ఎన్ని మార్క్స్ రావాలి అని అంటే ఓసీ వాళ్ళకి 80కి 60 మార్క్స్ వచ్చాయనుకోండి, మీరు క్వాలిఫికేషన్ అయ్యి ఉంటారు. ప్లస్ జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా మీకు ఉంటుంది. అదేవిధంగా ఇక బీసీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళకేమో మినిమము మీకు 55 మార్క్స్ ఉంటే ఛాన్స్ అనేది ఉంటుంది. అదైతే చూసుకోండి. ఎవరికి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఇక మెంటల్ ఎబిలిటీ గురించి మీరు ఈ క్వశ్చన్స్ చాలా లెంతీగా ఉన్నాయి. టైం అనేది వేస్ట్ అవుతుంది. మీరు ఆన్సర్ అయితే చూసుకోండి. ఆన్సర్ చూసుకొని ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ అయితే ఉన్నాయి కదా! ఈ గ్రీన్ కలర్ టిక్ మార్క్‌ని చూసుకోండి. ఐడీ చూసుకోండి. మీ యొక్క ఐడీని ఇక్కడ ఉన్నటువంటి ఐడీ ఇవనేది చెక్ చేసుకోండి. మొత్తం మెంటల్ ఎబిలిటీ నుంచి మనకి 40 క్వశ్చన్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. కొంచెం టైమ్ టేకింగ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇచ్చారు. మిగతా షిఫ్ట్‌లలో కూడా ఎవరికైనా మిగతా మీ షిఫ్ట్ వేరే షిఫ్ట్ ఉంటే మీరు కామెంట్ అయితే చేయండి. ఆ షిఫ్ట్‌కి సంబంధించిన పేపర్‌ని మీకు అప్‌లోడ్ అయితే చేస్తాను. మీకు ఛానెల్‌లో చాలా వీడియోస్ అనేది ఉన్నాయి. మీరొకసారి అయితే చెక్ చేయండి. ఎయిటీ క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అయితే అయిపోయాయి మనకి. ఇక మీకు ఇంకా దేంట్లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. చెప్పాను కదా! మినిమమ్ మనకి జాబ్ వచ్చే ఛాన్స్ మీరు స్కిల్స్ అదే కాపీయిస్ట్, టైపిస్ట్‌కి సంబంధించి స్కిల్ టెస్ట్‌కి ఎలిజిబిలిటీ ఉండాలి అనంటే మీకు మినిమమ్ 60 ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళు 60 మార్క్స్ వస్తే మీకు ఛాన్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా కట్ ఆఫ్ అనేది మనకి 60 వరకు ఉండొచ్చు. 60 బిలోనే ఉండొచ్చు 80కి. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 55 వరకైతే కట్ ఆఫ్ ఉండొచ్చు. మీరు ఒకసారైతే చూసుకోండి. మీకెన్ని మార్క్స్ వస్తున్నాయి అనేదైతే మీరు చెక్ చేసుకోండి. మీ మార్క్స్ అనేది కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. మిగతా వాళ్ళకి కూడా ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది వాళ్ళు కూడా పోస్ట్ అయితే చేస్తారు. ఓవరాల్‌గా మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది తెలుస్తుంది. ఇక మీకు దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తాన్నయితే చూసారు కదా! వీడియో చూసారు కాబట్టి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అందరూ గూడా లైక్ చేయండి. మీది ఇది ఇంకా వేరే షిఫ్ట్ అయితే సెకండ్ షిఫ్ట్ అయితే మీకు పేపర్ కావాలి అంటే కామెంట్ చేస్తే ఆ సెకండ్ షిఫ్ట్ పేపర్‌ని కూడా అప్‌లోడ్ అయితే చేస్తాను. మీ ఇనిషియల్‌కి ఇదైతే చూసుకోండి. మీ రెస్పాన్స్ షీట్ క్వెషన్ ఇది. క్వెషన్స్‌కి కరెక్ట్‌గా ఆన్సర్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్న క్వెషన్స్ ఉంటే మీరు అబ్జెక్షన్ అనేది రేజ్ చేయొచ్చు. నేను ఉంటే మీకు డిస్క్రిప్షన్‌లో ఆ క్వెషన్స్ అనేది నేను ట్యాగ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. అందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్, జాబ్ అప్డేట్స్ మనకి నోటిఫికేషన్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది ఛానల్‌లో. మేము కొత్తగా స్టార్ట్ చేసాము. ప్రీవియస్ పేపర్స్, సిలబస్ కూడా ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేస్తున్నాము. అవన్నీ కూడా మీరు వీడియోస్ అనేది చూసుకోండి. ఛానల్‌లో ఒక మెంబర్‌గా జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.